హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ బూస్టర్ సిరీస్లో ఎటువంటి డిఫికల్టీ క్వశ్చన్స్ ఉన్నా సరే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఆ ప్యాటర్న్ కానీ మనం కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈ సిరీస్ కంపల్సరీగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్ని వీడియోస్ చూసేయాలండి. డెఫినెట్గా మీకు స్కోర్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా తక్కువ టైంలో మీరు ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. చాలామంది స్టూడెంట్స్ హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ చెప్పండి అని కామెంట్లో తెలియజేస్తున్నారు. బూస్టర్ సిరీస్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ చెప్పండి అని. ఈ సిరీస్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలిసి మీరు ఇంతవరకు ఈ షార్ట్ ట్రిక్స్ మీరు అప్లై చేసి ఉండరు. జస్ట్ 2-3 సెకండ్స్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అటువంటి ట్రిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకోసం కంటిన్యూస్గా బూస్టర్ సిరీస్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ నుంచి మీకు టార్గెట్ ఇస్తున్నాను. మీకోసం నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదల్లా లైక్, షేర్ అనమాట. ఈ వీడియో కానీ మీకు 500 కంటే ఎక్కువ లైక్స్ ఇస్తే వెంటనే మీకు నెక్స్ట్ బూస్టర్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ లేకుండా అసలు జస్ట్ సింగిల్ బేసిక్ పాయింట్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు కొన్ని షార్ట్ ట్రిక్ పాయింట్స్ మనం తెలియాలి. ఆ పాయింట్స్ మనం తెలిసి ప్రాబ్లమ్ చాలా ఈజీ సాల్వ్ చేయొచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ ఉంటే ఏం చేయాలి? 60కి ఆపోజిట్లో ఇప్పుడు √3 వస్తుంది. 30కి ఆపోజిట్లో ఎప్పుడు 1 అవుతుంది. ఇక్కడ మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే, ఇది 90 డిగ్రీస్ ఉంది. ఇది 30 అనుకోండి, ఇది 60 అనుకోండి. 30కి ఆపోజిట్లో ఎప్పుడు 1 ఉండాలి. 60కి ఆపోజిట్లో √3 వస్తుంది. అలాగే 90కి ఆపోజిట్లో ఎప్పుడు 2 వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్. ఈ పాయింట్స్ కానీ తెలిస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ సాల్వ్ చేయొచ్చు. 45 డిగ్రీస్కి ఆపోజిట్లో 1 ఉంటుంది. ఇది కూడా 45 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్కి ఆపోజిట్లో √2 అవుతుంది. ఇవి బేసిక్ స్టాండర్డ్ వాల్యూస్. ఇప్పుడు కాంబినేషన్ అనమాట. ఈ రెండు కలిపినప్పుడు ఎగ్జామ్లో ఎక్కువగా కాంబినేషన్లోనే అడిగేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 డిగ్రీస్ ఉంది, ఇది 60 డిగ్రీస్ ఉంది. 30-60 డిగ్రీస్ ఉంటే మనం మెయిన్గా ప్రాబ్లంలో అడిగేది ఈ డిస్టెన్స్ ఇస్తాడు, ఎక్స్ డిస్టెన్స్ ఇస్తాడు, హైట్ కనుక్కోమంటాడు. ఈ వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. దానికి మనం డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా, హైట్ వాల్యూ కావాలంటే మీరు ఏం చేస్తారు? ఎక్స్ వాల్యూల నుంచి హాఫ్ తీసుకోండి, ఇంటూ √3 చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 డిగ్రీస్, ఈసారి 45 డిగ్రీస్ అనుకోండి, 45 డిగ్రీస్. ఈ వాల్యూ ఎక్స్ ఇస్తాడు. ఏం కనుక్కోవాలి? మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్లోంచి హాఫ్ చేయండి. ఇక్కడ మనకు 45 డిగ్రీస్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు? √3 + 1 రాయండి, √3 + 1. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏంటిది? ఇది 45 డిగ్రీస్ ఉంది, నెక్స్ట్ ఇదేమో 60 డిగ్రీస్ ఉంది. మనకేం చేస్తాడు? ఈ వాల్యూ ఇస్తాడు, ఈ ఎక్స్ వాల్యూ ఇస్తే మనం హైట్ ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో హాఫ్ తీసుకోండి. ఇక్కడ మనకి ఏం కావాలి? 60 అంటేనేమో √3, 45 అంటే √3 + 1. ఈ రెండు కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి √3 × √3 + 1. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం 3 డయాగ్రామ్స్లో హైట్లో x/2 అనేది కామన్. ఆ వాల్యూలో x/2 అనేది కామన్గా ఉంది. మన 60 డిగ్రీస్ ఉంటే √3 రాస్తాము, 45 డిగ్రీస్ ఉంటే √3 + 1, అలాగే 45-60 ఉంటే √3 వస్తుంది, √3 + 1 వస్తుంది. ఓకే, ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ హైట్ ఎక్స్ అనుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది? θ1 + θ2 = యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది θ అనుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 90 - θ అవుతుంది.
మనకి ఈ వాల్యూ ఏ ఇస్తాడు, అలాగే దీని యొక్క లెంత్ బి ఇస్తాడు. ఇలా ఇచ్చిన నెక్స్ట్ దీని యొక్క వాల్యూ మళ్ళీ కాంప్లిమెంట్ యాంగిల్, ఇది తీటా అవుతుంది, ఇదేమో 90 మైనస్ తీటా అవుతుంది. దీని యొక్క హైట్ ఏ ఇస్తాడు, అలాగే దీని యొక్క హైట్ బి ఇస్తాడు, దీని యొక్క లెంత్ ఎక్స్ కనుక్కోవాలి. ఇలా ఇచ్చినా సరే నెక్స్ట్ దీని యొక్క వాల్యూ తీటా అవుతుంది, ఇది 90 మైనస్ తీటా అవుతుంది. ఈ వాల్యూ మనకి ఏం చేస్తాడంటే ఈ వాల్యూ మనకు ఏ ఇస్తాడు, ఈ టోటల్ వాల్యూ బి ఇస్తాడు, ఈ హైట్ ఎక్స్ కనుక్కోవాలి. ఈ 3 డయాగ్రామ్స్లో క్వశ్చన్ ఫార్మేట్ ఎలా ఉన్నా సరే మన ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు రాయొచ్చు మనం √a ఇంటూ బి. ఈ మూడింటికి ఒకటే ఫార్ములా. ఓకే, ఈ పాయింట్స్ కానీ మీకు తెలిస్తే ఇంకా మీరు క్వశ్చన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే జస్ట్ మ్యాక్సిమం 5 సెకండ్స్, అంతకంటే ఎక్కువ ఆన్సర్ పట్టదు. చూడండి ఏమన్నాడు ఇక్కడ, నేను తెలుగులో కొంచెం లాంగ్వేజ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, ఫస్ట్ ఇంగ్లీష్లోనే జాగ్రత్త చూడండి. మ్యాక్సిమం మీకు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశాను, అక్కడెక్కడ ఉన్న మిస్టేక్స్ ఉంటే అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ వాడు ఏమన్నాడు, from a point y on a level ground, the angle of elevation of the top of a lamp, the post is 45 degrees. If the distance of point y from the foot of the lamp post is 80 meters, height of the lamp post అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, జస్ట్ మీరు ఏం చేయాలి, 45 డిగ్రీస్ కదా, దీని యొక్క లెంత్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 80 ఇచ్చాడు, హైట్ కనుక్కోవాలి. ఇది 45 డిగ్రీస్ అయితే ఇది కూడా ఏమవుతుంది, 45 డిగ్రీస్ కదా, ఈ 45 ముందు వాల్యూ ఎంత ఉంది, 80 ఉంది, దీని కూడా ముందు కూడా వాల్యూ ఎంత అవుతుంది, ఈ 80 అవుతుంది. నేను డయాగ్రామ్ రాయాల్సిన పని కూడా లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక పాయింట్ నుంచి 200√3 మీటర్ల ఎత్తుగల గోపురం శిఖరానికి ఉన్న దిశమానపు కోణం ఎంతో కనుక్కోవాలి. దీని యొక్క హైట్ ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడు, 200√3 ఇచ్చాడు, ఇదేమో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి, ఇదేమో 1 టైమ్, ఇదేమో √3 టైమ్స్. √3కి ఆపోజిట్ యాంగిల్ ఎంత అవుతుంది, 60 అవుతుంది. డైరెక్ట్గా ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఈజ్ 32√3 meters, height is 60 degrees. How far is the building from the tower? ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే ఏంది, పైనుంచి కిందకు చూస్తే ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ రెండు ఈక్వలే, ఎంతైంది, 60 డిగ్రీస్. ఈ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, దీనికి ఆపోజిట్ ఎంత ఇచ్చాడు, 32√3 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, ఈ లెంత్ కనుక్కోవాలి. ఓకే, ఇది 63 అయితే ఇది ఎంత అవుతుంది, ఇది √3 అవుతుంది, ఇదేమో 1, ఈ 1 వాల్యూ కనుక్కోవాలి. √3 పార్ట్స్ అనేది 32√3 అయితే 1 పార్ట్ ఎంత కనుక్కోవాలి, √3 క్యాన్సిల్, 31 మీటర్స్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నది మీద నిర్మించిన ఒక వంతెన నది తీరానికి 45 డిగ్రీల కోణం కలిగి ఉంటుంది. కింద ఇచ్చిన చిత్రం చూపినట్లుగా వంతెన పొడవు 150 మీటర్లు అయితే నది వెడల్పు కనుక్కోవాలి. చూడండి, ఇది వంతెన పొడవు ఇచ్చాడు, ఎంత, 150 మీటర్లు, నది వెడల్పు మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఏం రూల్ అప్లై చేయొచ్చు, 45 రూల్ అప్లై చేయొచ్చు కదా. సో ఇది 45 అయితే ఇది కూడా ఏమవుతుంది, 45, ఇది 90. మనకు 90కి వాల్యూ ఇచ్చాడు, దీని ఆపోజిట్ వాల్యూ ఎంత, 150 ఇచ్చాడు. ఇది 1, ఇదేమవుతుంది, √2 కదా. సో √2 పార్ట్స్ అనేది 150 అయింది, √2 పార్ట్స్ అనేది 150 అయితే మనం 1 పార్ట్ కనుక్కోవాలి, ఇదే కదా వెడల్పు, ఈ 1 పార్ట్ కనుక్కోవాలి. 150/√2 మనం ఎన్నిసార్లు రాయొచ్చు, 150ని 75 into 2గా రాయొచ్చు. √2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 75/√2. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు క్వశ్చన్ మొత్తం చదవాల్సిన పని కూడా లేదు, అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడో, యాంగిల్ దేని మీద ఇచ్చాడో, అసలు ఏం కొనుక్కోమన్నాడో, ఈ ఒక్క పాయింట్ కానీ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫ్రమ్ ద ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ హ్యూమన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ 43.5 meters tall tower, the angle of elevation of the top was 60 degrees. She moves in a straight line from the position of the tower in such a way that the angle of elevation of a tower becomes 30 degrees from its final position. Then what will be the changed distance? పాయింట్ చూడండి, ఇక్కడ మనకి 60-30 రూల్ కదా. ఇక్కడ మనకి ఏముంది, ఇది 60 అనుకోండి, ఇదేంటిది, ఇది 30. గోపురం యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, 43.5 ఇచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పే కదా. సో ఈ వాల్యూ మనం h ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, x/2 √3 కదా. h వాల్యూ ఎంత ఇచ్చాడు, 43.5, దట్ ఈజ్ ఈక్వల్ టు x/2 into √3. మనం 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 2 5 10, 86, 87.
దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ ఎక్స్ కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 87/√3 అవుతుంది. 87/√3. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది 3తో క్యాన్సిల్ చేస్తే 3 6 3 9 27 √3 29/√3. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు 29/√3 వచ్చింది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత రాశాను, డైరెక్ట్గా ఏం అవసరం లేదు. ఇక్కడ వాడు ఏం కనుక్కోవాలి, హైట్ ఇచ్చాడు మనకు, ఆ డిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి. హైట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది 60/30 ఉంటే x/2 ఇంటూ √3 కదా. హైట్ వాల్యూ ఎంత 43.5 దట్ ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ √3. ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 87/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times 9 times √3 29/√3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు ఇదే క్యాలిక్యులేషన్ చేయాల్సింది, మళ్ళీ మీరు డయాగ్రామ్ రాసి చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్ 25/√3 మీటర్ల ఎత్తుగల గోపురం నీడ సూర్యుడు 60 డిగ్రీల నుంచి x డిగ్రీ కోణం అవనమానంలోకి మారినప్పుడు 50 మీటర్లు పెరుగుతుంది. ఎక్స్ విలువ మనం కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమిచ్చాడు, స్టార్టింగ్ నీడ 60 నుంచి 30కి వెళ్ళిపోయింది. గోపురం యొక్క హైట్ ఎంత ఇచ్చాడు 25/√3 ఇచ్చాడు. ఇక్కడేమో ఎంత షాడో ఎంత ఇంక్రీజ్ అయింది 50 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇందులో ఇది హాఫ్ ఉంది, 50లో హాఫ్ √3 అంటే ఇది 60 ఉంటే ఇది కంపల్సరీ ఇది ఏమవుతుంది 30 అవుతుంది. ఓకే, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉంది కదా. హైట్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాను x/2 ఇంటూ √3 కదా. హైట్ ఎంత ఉంది 25/√3 ఉంది. అలాగే ఎక్స్ వాల్యూ ఎంత 50/2 ఇంటూ √3 25, రెండు ఈక్వల్గా ఉంది. మనం ఈ షార్ట్ ట్రిక్ ఫార్మ్ ఎప్పుడు అప్లై చేస్తాము 60/30 రూల్కి అప్లై చేస్తాము. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సూర్యుడు దిశామానపు కోణం 30 degrees నుండి 60 degrees పెరిగినప్పుడు ఒక క్యాండిల్ యొక్క నీడ పొడవు 24 మీటర్లు తగ్గుతుంది. ఆ క్యాండిల్ యొక్క ఎత్తు మనం కనుక్కోవాలి. ఏం రూల్ ఇది 30 60 కదా. సో హైట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది x/2 √3 అవుతుంది. ఏం కనుక్కోవాలి ఎత్తే కదా కనుక్కోవాల్సింది. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 24/2 √3. మీరు జస్ట్ హాఫ్ తీసుకొని √3తో మల్టిప్లై చేయండి అంతే, 12/3. మొత్తం రాయాల్సిన పని లేదు. మన హైట్ ఇచ్చాడు, దాని యొక్క నీడ ఎంత తగ్గిందో ఇచ్చాడు, అందులో హాఫ్ తీసుకొని √3తో మల్టిప్లై చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భవన్ యొక్క శిఖరంతో ఒక పాయింట్ ఏ నుంచి భూమి వరకు ఉన్న దిశమానపు కోణం 30 degreesగా ఉంది. ఆ తర్వాత పాదం నుండి 20 మీటర్ల దూరంగా ఉన్న ఎక్స్ పాయింట్కి కదిలినప్పుడు దిశామానపు కోణం 60 degreesగా మారింది. అప్పుడు పాయింట్ ఏ నుండి గోపురం వరకు దూరం ఎంతో కనుక్కోవాలి. జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం క్వశ్చన్ మారింది. ఈ పాఠం తెలిసి ముందుగానే అయిపోయేది. ఇక్కడ ఏమనుంది, ఇక్కడ నుంచి ఫస్ట్ యాంగిల్ ఎంత ఉంది 30 degrees ఉంది. ఇక్కడ ఏ నుంచి కొంత డిస్టెన్స్ వెళ్ళాడు, ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు 20 meters వెళ్ళాడు. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే మళ్ళీ 60 degrees అయితే ఉంది. అయితే క్వశ్చన్ ఏం కనుక్కోమంటున్నాడు, ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత మనం కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. మీకు ఈ పాయింట్ ఎలా వస్తుందో నేను చెప్పలేదు. ఆల్రెడీ ఈ పాయింట్ కావాలంటే ఇందులో డైరెక్ట్గా హాఫ్ తీసుకుంటే వస్తుంది. ఎంత 10. టోటల్ డిస్టెన్స్ ఎంత 10 + 20 30 ఈజ్ ఆన్సర్. నేను ఇందాక ఏం చెప్పాను, దీనికి ఫార్ములా మాత్రమే చెప్పాను. హెచ్ వాల్యూ ఎలా వస్తుంది, ఎక్స్లో హాఫ్ తీసుకోండి, 20లో హాఫ్ ఎంత 10 × √3. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఏంటంటే హైట్ కనుక్కోమని లేదు, ఈ టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ టోటల్ డిస్టెన్స్ 10 + 20 ఎంత 30. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి యాంగిల్స్ ఏమేమి ఇచ్చాడు 30 degrees 45 degrees ఇచ్చాడు. అది ఇఫ్ ద టూ హౌసెస్ ఆర్ 50 meters అపార్ట్ వాట్ విల్ బి ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్ మీటర్స్. హైట్ కనుక్కోవాలంటే జస్ట్ ఏం చేయాలి, హాఫ్ చేయండి. 45 degrees కాబట్టి ఏం చేయాలి √3 + 1. 50లో హాఫ్ ఎంత 25 √3 + 1. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి ఎంత టైము జస్ట్ 5 seconds. మనం డయాగ్రామ్ వేయాల్సిన పని లేదు, మనకు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి ముందు. ఓకే, నెక్స్ట్ వన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ద 2 points ఆన్ ద గ్రౌండ్ 18 meters 32 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్ ఆర్ కాంప్లిమెంటరీ హైట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ ఇచ్చి మనకు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక టాప్, ఇక్కడ 2 points నుంచి ఇక్కడికి ఇలా ఉంది. ఏమన్నాడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కదా. ఇప్పుడు ఇది తీటా అయితే ఇది ఏమవుతుంది 90 - θ అవుతుంది.
ఇదేమో 18 మీటర్స్, ఇదేమో 32 మీటర్స్ అన్నాడు. అయితే హైట్ ఆఫ్ ది టవర్ ఈ వాల్యూ కనుక్కోవాలి. డైరెక్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి షార్ట్ ట్రిక్ ఫార్ములా చెప్పాను. 18 ఇంటూ 32. ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు, 18ని 9 ఇంటూ 2గా రాయొచ్చు. అలాగే 32ని ఎలా రాయొచ్చు, 16 2గా రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3, 2 2s వచ్చినాయి కాబట్టి ఒక 2 బయటకు వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4, 3 6 6 4 24 మీటర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, ఇక్కడ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ లేకుండా, నేను ఈ డయాగ్రామ్ వేయకుండా కూడా నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలను. ఈ డయాగ్రామ్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు, 2 వాల్యూస్ ఇచ్చాడు. మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, దీని యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ టార్గెట్ 500 లైక్స్ ఉండాలి. ఈ 500 టార్గెట్స్ ఇప్పుడు రీచ్ అవుతుందో నెక్స్ట్ బూస్టర్ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.